ప్రచండ, అంజు వదిలేసి ఇంట్లోంచి వెళ్ళిపోమని ఎంత చెప్పినా వినట్లేదు నువ్వు. ఇప్పుడు చూడు ఏమైందో. ఇప్పుడేమైంది? ఏమైందా? ఆ స్వామీజీ ఇంట్లో అడుగు పెట్టగానే నిన్ను పసిగట్టాడు. ఒక్క చూపుతోనే ఈ పిల్లలో నువ్వున్నావని గ్రహించాడు. అయితే మాత్రం ఏం చేయగలడు? నన్ను అంతం చేయగలడా? తనకు అంత శక్తి ఉందా? నా మంత్రశక్తి ముందు అతను గడ్డిపోచతో సమానం. ఎందుకంత ఓవర్ కాన్ఫిడెన్స్? ఆ స్వామీజీ చాలా మహిమ కలవాడు. నీకెంత మంత్రశక్తి ఉందో ఆయనకి అంత దైవశక్తి ఉంది. ఏ శక్తి నా ముందు ఎదురు నిలబడలేదు, నన్ను ఓడించలేదు. నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా ప్రచండ? దయచేసి వెళ్ళిపో. అవును ప్రచండ, నువ్వు ఇక్కడుంటే నీకు ప్రమాదం. హోమం మొదలవ్వకముందే అంజును వదిలేసి వెళ్ళిపో. ఏంటి వెళ్ళేది? నేనెక్కడికి వెళ్ళను. నువ్వు పిలిస్తే నేనిక్కడికి రాలేదు. బుజ్జమ్మ శక్తుల కోసం నా అంతటా నేనే వచ్చాను. ఆ శక్తులను తీసుకొని వెళ్తాను. హోమం జరిగితే నువ్వు శక్తిహీనుడివైపోతావు. అది నీకు అర్థమవుతుందా? హోమం పూర్తవ్వక ముందే బుజ్జమ్మ శక్తులు లాగేసుకుంటాను. రాత్రి పుట్టి దాన్ని బయటికి తీసుకెళ్ళలేకపోయావు. పట్టపగలు అందరూ ఉండగా ఎలా తీసుకెళ్తావు? బుజ్జమ్మను బయటికి తీసుకెళ్తాను అని ఎవరు చెప్పారు? బయటికి తీసుకెళ్లకుండా బుజ్జమ్మ శక్తుల్ని ఎలా లాక్కుంటావు? ఇంట్లోనే అంతం చేసి తీసుకెళ్తాను. ప్రచండ, నీకు మొత్తిపోయిందా? పిచ్చిగాని పట్టిందా? అమరు బాగి ఉండగా నువ్వు బుజ్జమ్మ నీడని కూడా టచ్ చేయలేవు. ప్రగల్భాలు పలక్కుండా మా మాట విని వెళ్ళిపో ప్రచండ. హోమం మొదలవకుండా నువ్వు వెళ్ళిపోతే స్వామి నీ గురించి ఎవ్వరికీ చెప్పరు. కాదని నువ్విక్కడే ఉండి హోమం పూర్తయ్యేలోపు స్వామికి దొరికిపోతే నీతో పాటు నేను మనోహరి కూడా దొరికిపోతాం. ఇన్నాళ్ళు మేము ఏం చేసినా ఎవరికి దొరకలేదు ప్రచండ. ఇప్పుడు నీ వల్ల మేము దొరికిపోతామేం. అర్థం చేసుకొని వెళ్ళిపో. చెప్పాను కదా, నేను వెళ్ళడం అంటూ జరిగితే అది బుజ్జమ్మ శక్తులతోనే. నన్నెవ్వరూ ఆపలేరు. అమ్మా, పాలు, పెరుగు, నెయ్యి, తేనె కావాలి. ఉన్నాయి స్వామీజీ, తీసుకొస్తాను. త్వరగా రామ్మా. నువ్వు రారా తోడు. అమరేంద్ర, మరొక్క 5 నిమిషాల్లో అమృత ఘడియలు మొదలవుతాయి. అప్పుడు హోమం మొదలు పెడదాం. అలాగే స్వామి. ఫోన్ ఛార్జింగ్లో పెట్టి ఫోన్ మర్చిపోయానే. డాడీ, మీరుండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. వీడు మన కొంప ముంచేలా ఉన్నాడు మనోహరి. వాడు దొరికిపోతే మన పని అయిపోయినట్టే. అమర్ సార్ మన ముగ్గురిని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపేస్తాడు. వెంటనే ఏదో ఒకటి చేసి వాణ్ణైనా బయటికి పంపించు, లేదా మనమైనా పారిపోదాం. ఇప్పుడు మనం బతికి బట్టగట్టాలంటే ఈ 2 దారులున్నాయి. ఆలోచించు. డాడీ ఫోన్ ఎక్కడ పెట్టారు? బుజ్జమ్మ,
ఏం చేస్తున్నావు? డాడీ ఫోన్ మర్చిపోయారంటక్క, అందుకే ఫోన్ కోసం వచ్చాను. కానీ ఎక్కడ పెట్టారో తెలియట్లేదు. అదిగో అక్కడుంది. బుజ్జమ్మ, ఏంటక్క? నిన్న మనం మేడపైన ఫుట్బాల్ ఆడుకున్నాం కదా? అవును. ఇప్పుడెందుకు చెప్తున్నావు? ఆట అయిపోయాక బాల్ అక్కడే వదిలేసి వచ్చాం. డాడీ చూస్తే పనిష్మెంట్ ఇస్తారు కదా, అందుకని పైకి వెళ్ళి బాల్ తీసుకొని వద్దాం. తర్వాత తీసుకుందాం అక్క. ఇప్పుడు ఇంట్లో హోమం జరుగుతుంది కదా, కిందకి వెళ్దాం. ఎప్పటి పని అప్పుడే పూర్తి చేయాలి బుజ్జమ్మ, లేదంటే డాడీ కోపం వస్తుంది. నీకు తెలుసు కదా. అయితే ఈ ఫోన్ డాడీకి ఇచ్చేసి వస్తాను. ఇప్పుడు వద్దు, పైకి వెళ్ళి బాల్ తీసుకొచ్చాక అప్పుడు ఫోన్ తీసుకొని ఇద్దరం కిందికి వెళ్దాం. పద. ఇంకేమైనా కావాలా స్వామీజీ? అన్నీ ఉన్నాయమ్మా. ఇప్పుడే అమృత ఘడియలు మొదలు కాబోతున్నాయి. అమరేంద్ర, హోమం మొదలు పెడదాం. ఆనంద్, ఆకాష్, మీరు మాత్రమే ఉన్నారు. బుజ్జమ్మ, అంజు ఎక్కడ? బుజ్జమ్మ డాడీ ఫోన్ తీసుకురావడానికి పైకి వెళ్ళింది మిస్ అమ్మ. అంజు ఎక్కడో తెలీదు మిస్ అమ్మా. మిస్సమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? హోమం మొదలు పెట్టాలి. ఆ పిల్లల్ని తీసుకొస్తాను సార్. బుజ్జమ్మ, అంజు, అంజు. సమయం ఎక్కువ లేదు మనోహరి, మనం పారిపోవటానికి ఇదే సరైన సమయం. ప్రచండ బుజ్జమ్మని ఏదో ఒకటి చేసి దొరికిపోయేలోపు మనం పారిపోదాం. మెయిన్ డోర్ తెరిచే ఉంది. నీకు అవన్నీ పిచ్చా? మనం ఇప్పుడు పారిపోతే అమర్కి ఇంకా అనుమానం వస్తుంది. అంజు, బుజ్జమ్మ, అంజు, బుజ్జమ్మ, అంజు. బుజ్జమ్మ, నువ్వు అటు వెళ్ళి వెతుకు, నేను ఇటు వెళ్ళి వెతుకుతాను. అలాగే అక్క.